నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను విజయ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్ అండ్ బ్యూటీ టిప్స్ చెప్పడానికి ప్రసన్న గారు. డార్క్ స్పాట్స్ ని ఎలా తగ్గించుకోవాలో ప్రసన్న మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, ఇంట్లో ఉన్న ఇంటి వైద్యంతోనే డార్క్ స్పాట్స్ తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? కామన్ గా అసలు డార్క్ స్పాట్స్ ఎందుకు వస్తాయి అంటే మనం పింపుల్స్ అవి అయిపోయిన తర్వాత చాలా మంది ఇలా టైం పాస్ కి ఇలా కూర్చొని రబ్ చేస్తుంటారు, ఏదో ఆలోచిస్తూ చేస్తుంటారు. ఇలాంటి వాటి వల్ల వస్తుంది. ఆ తర్వాత ఆ ఫేస్ లో అది మచ్చ అనేది ఉండిపోతుంది చాలా మటుకు. అంటే హోమ్ రెమెడీస్ అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటేనే, అంటే బాగా ముదిరిపోతే స్కిన్ కి మనం కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం. నేను చెప్పేవన్నీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నవి హోమ్ రెమెడీస్ ద్వారా బాగా తగ్గించుకోవచ్చు. అది కొంచెం స్పాట్ లాగా ఉన్నప్పుడు మనం అంటే హనీ, లెమన్ జ్యూస్, ఇంకా పొటాటో, ఈ 3 మిశ్రమాన్ని కలిపి మనం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం ఆ ఫేస్ మీద కూడా మొత్తం అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైనా. అంటే స్కిన్ టోన్ బాగా గ్లో వస్తుంది, దానివల్ల ఒక ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగపడుతుంది. ఇలా రకరకాలుగా మనం చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ మిశ్రమం చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆలు తీసుకున్నాం మేడం. ఆలు కొంచెం అది మిక్సీలో కొంచెం మిక్స్ చేద్దాం. ఓకే, కొంచెం పేస్ట్ అయింది. చాలు. ఈ ఆలు పేస్ట్ ని ఒక స్పూన్ నిమ్మరసం దాంట్లో వేద్దాం. నెక్స్ట్ కొంచెం హనీ యాడ్ చేద్దాం. కొంచెం హనీ యాడ్ చేద్దాం. కొంచెం నిమ్మరసం. ఈ 3 కలిపి మనం ఫేస్ కి ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు ఇన్స్టెంట్ గ్లోతో పాటు మచ్చలు కూడా కొంచెం కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఏదైనా సరే ఒక 30 days మనం యూస్ చేస్తే దాని రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఏంటంటే ఇప్పుడు పొటాటో అనేది డార్క్ సర్కిల్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో అక్కడ బాగా యూజ్ అవుతుంది అనమాట. స్కిన్ టోన్ బాగా డెవలప్ చేస్తుంది పొటాటో అనేది. ఓకే, చూసారు కదండి. ఒక పొటాటో తీసుకొని దాన్ని జ్యూస్ చేసి దాంట్లో ఏదైతే ఆ గుజ్జు ఉంటుందో దాంట్లో కొంచెం హనీ అండ్ ఒక నిమ్మకాయ రసం పిండి, ఆ 3 కలిపి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో అక్కడ అప్లై చేశారనుకో ఖచ్చితంగా మీ ఫేస్ గ్లో అవుతుంది. మీ డార్క్ స్పాట్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. ఒకసారి ఖచ్చితంగా అప్లై చేయండి మీరు.